సో ఇప్పుడు ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటెంని మేము ప్రిపేర్ చేయబోతున్నాం. సో సంస్కృతిలో ఉన్న ఇంకొక స్పెషల్ ఐటెం ఏంటంటే ఏంటి అది కనిపిస్తుంది తవా ఫ్రై. తవా ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై. ఓకే, సో ఇది ఆల్రెడీ మేము మ్యారినేట్ చేస్తున్నాము. మ్యాగ్నెట్ చేసింది ఏంటంటే లెమన్ జ్యూస్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కొరియండర్ పౌడర్, టర్మరిక్ పౌడర్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఇంట్లో కిచెన్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఏ ఫిష్ ఒకసారి చెప్పేద్దామా? ఇది బోన్లెస్ ఫిష్ అండి, బాషా. బాషా. ఓకే, సో ఇదంతా ఆల్రెడీ మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఒక 1 అవర్ అయిందండి. 1 అవర్ మ్యారినేట్ చేయడం వల్ల ఇప్పుడు మనం జస్ట్ తవా మీద ఫ్రై చేసుకోవడం అండి. ఓహో, ఇది నాలాంటి వాళ్ళకి చాలా ఈజీ రెసిపీ. అండ్ ఎక్కువగా ఇక్కడ ఇది లైక్ చేస్తూ ఉంటారా? అవునండి. ఓ, వన్ అవర్ మేము మ్యారినేట్ చేసాము ఈ ఫిష్. 1 అవర్ అవుతుందండి మ్యారినేట్ చేసి. 6 to 7 పీసెస్ ఉన్నాయి. అవునండి. సో తవా మీద ఫ్రై చేయాలంటే చాలా టైం పడుతుందేమో అనుకుంటున్నాను. టైం పడుతుందండి. బోన్లెస్ ఫిష్ తొందరగా అయిపోతుంది. అదే బోన్ ఫిష్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే, సో తవా నాకు తెలిసి ఇప్పుడు వరకు మేము చేసిన ఫుడ్ ఐటమ్స్లో ఈ తవా ఫిష్ ఫ్రై అనేది కొంచెం ఈజీగా కనిపిస్తుంది. ఈజీ అండి, కానీ చేయటం విధానం కూడా ఉంటుందండి. అవునవును, జాగ్రత్తగా చేయాలి. ఈజీయే కానీ ప్రాపర్గా అన్ని క్వాంటిటీస్ కరెక్ట్గా తీసుకోవాలి. మసాలాస్ అంతేనా? మనం ఫైర్ పెట్టుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్ మీద చేయాలి. ఓకే, ఘాటుగా అరోమా వస్తూ ఉంది. త్వరగా అయితే తినండి తినండి అంటూ. సో ఇది ఏ ఫిష్ అండి? ఇది బోన్లెస్ కొరమీన్ అండి. ఓకే, బోన్లెస్ కొరమీనా? అవునండి. జనరల్గా ఇప్పుడు మనం ఇలా తవా మీద ఫ్రై చేయడానికి ఎటువంటి ఫిషెస్ని ప్రిఫర్ చేస్తే మంచిది? పాంప్లెట్ చేయొచ్చండి, సుర్మై చేయొచ్చు, కూనం ఫిష్ చేయొచ్చు. సో టేస్ట్ వైస్ లో మనకి ఏది ఎక్కువ టేస్ట్ బాగుంటుంది? వైస్ లో పాంప్లెట్ బాగుంటుందండి. పాంప్లెట్, సుర్మై. ఓ, అది కింగ్ ఫిష్ అన్నది అది కింగ్ ఫిష్ అండి. సో మేము ఇప్పుడు కొరమీన చేస్తున్నాం. ఇది ఎలా ఉంటుందో, ఏ రేంజ్? చాలా బాగుంటుందండి. కొరమీను గోదావరి స్టైల్కి కొరమీన్ని బాగా ఇష్టపడతారు. ఓకే, మనం ఇలా ఫ్రెష్ చేస్తూ ఉండాలండి. ఫ్రెష్ చేస్తే చక్కగా బ్రౌన్ అవుతుంది. లోపల ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది బయటకు వచ్చేస్తుంది, గమ్ముని ఉడుకుతుంది. సో దీంట్లో మీరు ఫాలో అవ్వాల్సిన ముఖ్యమైన టిప్ ఏంటంటే ఇలా మనం దాన్ని తిప్పుతూ ఉండాలి. ప్రెస్ చేయాలి బాగా. గట్టిగా మంట ఉండకూడదు, సిమ్లోనే పెట్టాలి. సిమ్లో చేయాలి. చక్కటి గోల్డెన్ కలర్ రావాలండి. ఓ, ఆల్రెడీ వస్తున్నట్టుంది కదా గోల్డెన్.